శక్తి లేక అతని విధానాలన్నీ కూడా ఒక్క ఇండస్ట్రీ పై వచ్చే పరిస్థితి లేదు. ఈయన చేసిన పనుల వల్ల ఎవరికాడ ఇండస్ట్రీ పెడితే ఎప్పుడు కూలుస్తాడో మళ్ళీ లేనిపోయి మనకి ఎందుకు అని ఎవరికాడ దూరం అవుతున్నారు. ఈ ఆదాయం లేదు, ఖర్చు అయితే ఉంది. ఆదాయం పెంచే శక్తి, ఆ సంపదను సృష్టించే శక్తి ఈయనకి లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళ ఆనవాయితీ ఏంటంటే వీళ్ళు ఇక్కడ చేతకాక అక్కడికి వెళ్ళి ఢిల్లీకి మీటింగ్ పెట్టి మేము అది అడిగాం ఇది ఇవ్వలేదు అని రేపు మాట్లాడతారు అని ఈయన వ్యూహంలో ఈయన వెళ్ళాడు. అక్కడ ఉన్నది మోడీ బ్రహ్మాండంగా రివర్స్ ఇచ్చాడు. మీ అటవీ ఒకటి దీనికి పర్మిషన్, ప్రాజెక్టులకి అటవీ శాఖ పర్మిషన్ రాలేదు, మీరు దానికి 18,000 కోట్లు కట్టాలి, దీనికి 10,000 కోట్లు కట్టాలి, అవన్నీ చేయండి, అసలు ప్రధాని ఆవాస్ యోజన ఇక్కడ ఎన్ని అవట్లేదు, రేపు మార్చి 31 లోపు అది చేసి అర్హులు ఎవరో తీసి చెప్పండి, ఇది ఎదురు చెప్పాడు. మీరు చేయాల్సింది చేయకుండా, మీ బాధ్యత మీరు నిర్వర్తించకుండా ఊరిని ఇక్కడికి వచ్చి మోడీ గారిని అడిగాను, మోడీ గారు చేయాలని నిందలు వేయడానికి అతని గేమ్ ప్లాన్ తిప్పి కొట్టాడు. వాళ్ళు మోడీ గారు చెప్పినట్లకి సమాధానం చెప్పాను. జరిగిన ఆ సమావేశంలో ఓన్లీ తిట్ల పురాణమే సాగిందంటారా? తిట్ల పురాణం కాదు, ఆయన డ్రామా. రేవంత్ రెడ్డి ఒక డ్రామా ఆడాడు. అంటే విలేజ్ వచ్చి ఇప్పుడు ఎలా అయిపోయింది, రేపు హైదరాబాద్ వచ్చినాక నేను మోడీ గారిని అది అడిగాను ఇది అడిగాను అన్ని చెప్పాను, ఆయన ముందు చెప్పాను, విభజన చట్టంలో నెరవేర్చాలని చెప్పాము అని ప్రజల ముందు చెప్పాము, ఇంకా ఆయన ఏమి చేయలేదు అని నిందించడం కోసం ముందు అడిగారు. దానికి ఆయన ఎందుకు చేయాల్సిందానికి నువ్వు చేయాల్సింది చేయకుండా నువ్వు అడుగుతావు ఏంటన్నట్టు ఇంటర్నెట్ ఆ మాట అనకుండా ఆయన నువ్వు చేయాల్సి ప్రాజెక్టులకి అటవీ శాఖ పర్మిషన్ ఇవ్వలేదు, మీరు దానికి డబ్బులు కట్టలేదు, దీనికి 1,500 ఇంకో దానికి కట్టలేదు, మీరు చేయాల్సింది చెయ్యండి అని చెయ్యండి తర్వాత అడగండి అనకుండా ఆయన చెప్పకుండా మీ పనులు మీరు చేయండి, మీరు చేయాల్సింది చేసి అడగండి, పద్ధతిలో అడగండి, ఊరినే వచ్చి రాజకీయపు డ్రామాలు ఆడద్దని ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు. అదే పరిస్థితి. ఇప్పుడు అందుకనే విదేశీలో ఉన్న వాళ్ళని టెలిఫోన్ టాపిక్లో విదేశీ వాళ్ళని తీసుకురావాలి కేంద్రం అంటాడేంటి, ఏం మాట్లాడతాడు ఈయన? నువ్వు చీఫ్ మినిస్టర్, నీ రాష్ట్రానికి సంబంధించిన విషయం, నువ్వు యూ కెన్ ఆస్క్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తోటి మాట్లాడి నువ్వు చెయ్యాలి. ఇప్పుడు జగన్ చేపలోళ్ళు బెస్తలు ఇరుక్కుపోతే 21 మంది ఇరుక్కుపోతే జగన్ అధికారంలో ఉన్నాడు, పోరాడి తెప్పించలా, 21 మంది తెప్పించలా. అట్లాగే నువ్వు పోరాడి నువ్వు వెళ్ళు, మీ మినిస్టర్లను పంపించు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్లు పంపించు, కూర్చోబెట్టు. అది కూడా నువ్వు కడగాల్సింది కూడా మోడీ గారిని కడగమంటే ఎట్లా? నీ బాధ్యత, నువ్వు చీఫ్ మినిస్టర్, నువ్వేమి చపరాసివి కాదు కదా, నువ్వు చీఫ్ మినిస్టర్ కదా ఒక స్టేట్కి. నువ్వేమో ఇక్కడ చీఫ్ మినిస్టర్ కూర్చొని సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకోవాలి ప్రతి ఒక్కరని చిల్లరతరంగా దాసోహం బాంచం కాల్ముక్ ద్వారా అన్నట్టు చిల్లరతరంగా అంత దిగజారి మాట్లాడతావు. నువ్వు ప్రజలు రాష్ట్రము, మనకు రాష్ట్రం ప్రజలు అధికారం ఇచ్చారు, ఇవన్నీ ఒక్కోటి మనం పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. అది లేదు. హైడ్రా అని ఒక డ్రామా, మూసీ నది అని ఒక డ్రామా, ఈ మూటలు సర్దటం, మూటలు అధిష్టానికి పంపించడం, ఈ కార్యక్రమం. 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఏది అమలు అవ్వట్లేదు. సగం అన్ని సగం మొదలెట్టి అయిపోయింది, 70% అయిపోయింది అంటారు. నిండా 12% కూడా అవ్వాలి లెక్క చూస్తే, 70% అయిపోయింది, 30%. ఉన్ని స్టేట్మెంట్లు, డ్రామాలు, ఇది అలవాటు అయిపోయింది. వాళ్ళ పని చేసి పేరు పొందుకుందాం ప్రజల ముందన్నా కూడా అనుకుంటాం కన్నా కూడా ఇలాంటి అబద్ధాలు డ్రామాలు చేసి వాళ్ళ మీద నిందేసి వీళ్ళ మీద నిందేసి ఢిల్లీకి మేము పంపించేంత మాకు ఇవ్వాలంటాడు. ఏమన్నా ఒక చీఫ్ మినిస్టర్ మాట. అయితే తెలంగాణలో హైదరాబాద్ సిటీ హైయెస్ట్ ఇన్కమ్, అందుకని మొత్తం హైదరాబాద్కి ఇవ్వండి, మిగతా ఆదిలాబాద్కి వాటికి ఇవ్వద్దని అడుగుతావు. ఒక పద్ధతి. నువ్వు యూపీ నుంచి ఎక్కువ వస్తుంది, వచ్చే ఏదైతే డివిజన్ మొత్తం అన్ని రాష్ట్రాలకి సరిపడా అవసరమైన వాళ్ళకి ₹1 ఎక్కువ, బాగా అవసరం ఉన్న వాళ్ళకి, అంటే ఏ వనరులు లేకుండా డెవలప్మెంట్ లేని స్టేట్స్కి కొంచెం చూసారు. ఇప్పుడు ఆ బిడ్డలు అందరూ వీటిలో ఒక బిడ్డలు అనారోగ్యంతో ఉన్నాడు అనుకో, ఆ బిడ్డ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ ఉంటుంది కదా. అలాగే దేశం అయినా అంతే. దేశంలో 16 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి కొంచెం ఎక్కువ, వాళ్ళు ఇంతే కదా, వాళ్ళ నుంచి ఆదాయం 10,000 కోట్లే కదా, వాళ్ళకి 15,000 కోట్లు ఎట్లా ఇస్తారంటే ఎట్లా? అది యూపీ 1,90,000 కోట్లు వస్తే కోట్ల మీద యూపీ వస్తే మొత్తం యూపీకి ఇస్తారా?
ఎవరు కదా అది లేదు. ఇచ్చింది అందరికి పంచాలి బిడ్డలకి అవును. అన్నట్టు వచ్చేస్తే అది కూడా తెలియకుండా మేము ఎంత ఇచ్చామో మాకు అంత ఇవ్వాలంటాడు చిన్నపిల్లలాగా స్కూల్ పిల్లలాగా. అది వీళ్ళు ఏదో అనుకోకుండా ముఖ్యమంత్రి అయిపోవటం తప్పితే ఒక మంత్రిగా చేయలేదు, ఏం చేయలేదు, ఏం చేస్తాం, వాళ్ళకి అవగాహన లేకుండా ఏదో మాట్లాడేయాలి. ఓకే. ప్రెస్ ముందు ప్రెస్కి ఈ వివరాలు చెప్పకుండా పై మాట్లాడతారు. ఇక ప్రధానికి మోడీ గారు వచ్చి సమాధానం చెప్పలేడు కదా అవును. అనేస్తే రేపు మళ్ళీ జనాల్లోకి వెళ్ళి మీకు తెలుసు ఢిల్లీ వెళ్ళాను కదా మోడీ గారు ముందు ఏకరవ పెట్టాను, ఏకరవ పెడితే ఇంతవరకు ఏమీ దానికి చేయలేదు. ఇప్పుడు ఆయన చెప్పాలిగా బయటికి. అవును, చెప్పాలి. ఆయన ఇది కట్టమన్నాడు, ఇది కట్టేశాను, అది కట్టమన్నాడు, ఇది కట్టేశాను, పర్మిషన్లు అడవి శాఖ పర్మిషన్లు క్లియర్ అవ్వాలి, క్లియర్ చేసేసా చెప్పు అవన్నీ చెప్పి అప్పుడు అడుగు. ఈ చెప్పుడు కావాలంటే చూస్తాడు. మళ్ళీ ఆ 3 నెలల తర్వాత ఆనాడు ఢిల్లీకి వెళ్ళాను చెప్పాను, ఆయన చెప్పాను, అందరూ ఏకరవ పెట్టాను, విభజన చట్టంలో అన్ని నెరవేర్చాలని చెప్పాను, ఇంతవరకు ఏం లేదు అంటారు. ఓకే, ఇప్పుడు ఎస్ఎల్బిసి ప్రమాదాన్ని విషయానికి వస్తే ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్ళి అడిగేంత టైం ఉంది రేవంత్ రెడ్డి గారికి, కానీ అక్కడ బాధితులను పరామర్శించేంత టైం లేదు రేవంత్ రెడ్డి గారికి అని విమర్శలు వస్తున్నాయి. సో అది ఆ విమర్శ నేను కాంగ్రెస్ని బద్ద విరోధిని. కాంగ్రెస్ భయంకరంగా ఏ విషయం, ఎందుకంటే నాకు మొదటి నుంచి ఇవాళ కాదు, ఇది నెహ్రూ కాలం నుంచి ఆ ఆ కుటుంబం ఈ దేశానికి చేసే ద్రోహం గురించి నాకు గుండెల్లో మంట ఉంది కనుక అది వ్యతిరేకమే, కాంగ్రెస్కి బద్ద వ్యతిరేకం. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ విషయానికి వచ్చేటప్పుడు ఏ విషయానికి ఆ విషయం మాట్లాడాలి. కాంగ్రెస్ వాళ్ళలాగా మనం మాట్లాడలేదు, కాంగ్రెస్ లాగా వాళ్ళు ప్రతిదీ రాజకీయం చేసి ఇది ఒక విపత్తు. ఎవరి వల్ల అయింది కాదు, ఒక ముఖ్యమంత్రి వల్ల లేకపోతే ఒక ఆఫీసర్లు అనుకోని పరిస్థితి, దుర్ఘటన, అది బాధపడాలి. అదే కదా ఎవరి మీద నిందేసి రాజకీయం చేసేసి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. వచ్చాడు అతను వచ్చి ఏం చేస్తాడు, సీఎం ని నాట్ కమ్ అండ్ సిట్ దేర్, అక్కడికి వచ్చి నుంచుని పరామర్శ అవసరం. సీఎం బాధ్యత ఏంటి, అవసరమైన ఏర్పాట్లు చేయాలి. వాళ్ళు ఇమీడియట్ అవి చేస్తున్నాడు, ఎక్స్పర్ట్స్ వస్తున్నారు చేస్తున్నారు, థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అక్కడ ఆయన రాలేదు, ఆయన నుంచోలేదు, ఆయన దిగలేదు అంటే అది తప్పుడు మాట. అది జరిగింది దానికి ఆయన చేతిలో పని అయితే పర్వాలేదు, ఆయన వచ్చి కూర్చొని చేయొచ్చు కదా. ఇట్స్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్స్, ఆయన చేతిలో లేదు. ఏసీఎం అయినా ఈ పరిస్థితుల్లో ఏసీఎం చేతిలో ఉండదు అది కదా. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలరు, అది చేయగలరు, చెయ్యాలి అని చెప్పగలరు. తొందర పెట్టారు, వెళ్తున్నారు, ఆయన కోమటిరెడ్డి వెళ్ళాడు, ఆఫీసర్స్ వెళ్తున్నారు, దిస్ గోయింగ్ ఆన్. దీన్ని రాజకీయం చేసి దీంట్లో ఏదో రాజకీయాలు పొలిటికల్ గెయిన్ పాయింట్స్ కేయటం నేను ఐ డోంట్ లైక్ ఇట్. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ సహకరించాలి. ఆ 8 మంది పాపం అటు గోడకు అటుపక్క ఇరుక్కుపోయారు, వాళ్ళని సురక్షితంగా రావాలి. వాళ్ళ కుటుంబాలు పాపం దిబోమంటున్నాయి, కళ్ళలో నిప్పులు ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. పాపం వాళ్ళ కుటుంబానికి వాళ్ళు రావాలి, ఆధారం వాళ్ళే. ఒకటి జార్ఖండ్ నుంచి వాళ్ళ చెప్తున్నాడు ఒక అతను, నేను వద్దురా వాళ్ళ తమ్ముడు నువ్వు వద్దురా, ఇక్కడ ఉండరా, అక్కడ వద్దురా, జార్ఖండ్ చాలా రిస్క్ అంటారు కదా అంటే, అయినా సరే లేదు నేను అక్కడ సంపాదించి ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కొనాలి, అమ్మని సొంత ఇంట్లో కూర్చోబెట్టాలి, ఒక తపంతో వెళ్ళాడు. ఆ పిల్లాడు కూడా ఇరుక్కుపోయినాడు. ఇంకొకడేమో మొన్నే ఫోన్ చేశాడంట 6 రోజుల క్రితం, ఈ 3 నెలల జీతం వస్తుంది, జీతం వచ్చినాక ఊరికి వస్తాను, సంవత్సరం అయింది ఊరు వెళ్ళి, ఈ 3 నెలల జీతం వస్తాను రాకుండా ఇక్కడ. వాళ్ళ బాధలు, వాళ్ళ వేదనలు, వాటిని ఎంత త్వరితగతిన వాళ్ళు ఆ బాధల నుంచి విముక్తి కావాలి. దానికి ఏం చేయాలి, దాన్ని ఇంకా సహకరించాలి, ఇంకేం చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేస్తే చూడండి అని సలహాలు ఇవ్వాలి తప్పితే ఈ టైంలో పొలిటికల్గా ఆయన్ని నుంచున్నాడు ఇవన్నీ అనవసరం. ఐ డోంట్, అది కాంగ్రెస్ యొక్క విధానపు రాజకీయాలు, అలా ప్రధాని రాజకీయం చేసి మాట్లాడటం. బట్ నేను చేయను. అది ఈ విషయంలో వచ్చాడు రాలేదు అనేది ఇట్స్ నాట్ ఇష్యూ. అతను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడా, బాధ్యతగా టప్ అనేది చేశారా, ఈ రియాక్టెడ్ పాజిటివ్నా కాదా, రియాక్టెడ్. ఈ దాంట్లో అతను కూర్చుని అక్కడ నుంచుని ఫోటోలు ఇవ్వడం తప్పితే. ఓకే సార్.